అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ యెహోవాయే అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఆ యొక్క అర్థం ఇక్కడ ఇస్తూ ఉంటున్నదనమాట. యెహోవా తప్ప ఇంకా వేరే వాళ్ళు నిన్ను కాపాడలేరు. యెహోవా మాత్రమే నిన్ను కాపాడగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఆయన ఎలా కాపాడుతూ ఉంటూ ఉన్నాడు నిన్ను అంటే 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. అంటే నీ యొక్క పాదము తొట్టిల్లకుండా, నీవు క్రింద పడిపోకుండా, నీవు చక్కగా నిలవబడి నీ యొక్క ప్రయాణమును కొనసాగించటానికి, నీ యొక్క మార్గంలో నీ పాదము తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలా కాపాడేది నీ తల్లిదండ్రులో, లేకపోతే ఒక అధికారో, లేకపోతే నీ శ్రేయోభిలాషలో, లేకపోతే నీ యొక్క బంధుమిత్రులో, లేకపోతే మీ యొక్క రక్త సంబంధిలో కాదు, కానీ దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే నిన్ను కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈయన ఎలా కాపాడుతూ ఉంటూ ఉన్నాడు అంటే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే ఆయన కునుకని దేవుడుగా, నిద్రపోనటువంటి దేవుడుగా. కునుకుపాటంటే కొంచెం సేపు పడుకోవడం, నిద్రపోవటం అంటే చాలాసేపు పడుకోవడం. అసలు అహర్నిశలు కంటికి కునుకుపాటైనా రాకుండా కంటి రెప్పవలే నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినము తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత ఇదే అధ్యాయంలో మనం 7వ వచనంలో చూస్తే ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, మనందరి ప్రాణాలను కూడా ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ దినము మనము క్షేమంగా ఉంటూ ఉన్నామంటే మనము మరొక దినమును ఒక నూతనమైనటువంటి దయా కిరీటముగా, నూతనమైనటువంటి సంవత్సరం అయితేనేమి, నూతనమైనటువంటి దినమైతేనేమి, నూతనమైనటువంటి గడి అయితేనేమి పొందగలుగుతూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క దయయే, దేవుని యొక్క కృపయే. ఆయనే మన ప్రాణములను కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మాత్రమే మనల్ని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన ఎలా కాపాడుతాడంటే మన యొక్క పాదము తొట్టిల్లనీయకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు అనమాట. తర్వాత మన యొక్క ప్రాణములను కూడా ఆయన కాపాడేటువంటి దేవుడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన ఈ యొక్క కాపాడటంలో ఎలా ఉన్నాడు అంటే కునుకుపాటైనను నిద్ర అయినను రాకుండా మనల్ని తన కంటి పాప వలె కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని కాపాడుతాడు? నిన్ను కాపాడుతాడు. అయితే నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మనం ఎలాగుండాలి? ఆయన చేత మనం కాపాడబడాలంటే ఆయనకు ఇష్టమైనటువంటి ఆ యొక్క కాపాడబడేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. అయితే దేవుడు ఎవరిని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే కీర్తనలు 116వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే యెహోవా సాధువులను కాపాడువాడు. దేవుడు మొట్టమొదటిగా ఎవరిని కాపాడుతూ ఉంటూ ఉన్నాడంటే సాధువులను కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఈ సాధువులు అంటే ఎవరు? క్రూరమైనటువంటి స్వభావం లేనటువంటి వారు, చాలా నెమ్మదిగా సమాధానకరంగా వారి యొక్క జీవన విధానమును కొనసాగించుకుంటూ ఉన్నటువంటి వారు, దీనత్వం కలిగి ఉండేటువంటి వారన్నమాట. సాధువు యొక్క స్వభావము. సాధు జంతువులు, క్రూరమైన జంతువులు ఉంటాయన్నమాట. సాధు జంతువులు గొర్రె, తర్వాత మనము పెంపుడు జంతువులుగా పెంచుకునేటివన్నీ కూడా సాధువు జంతువులుగా చెప్పబడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క సాధువు జంతు స్వభావం ఏంటంటే అది ఎవరికి కీడు చేసేదిగా, ఎవరికి హాని తలపెట్టేదిగా ఉండదనమాట. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి సాధు స్వభావం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడనమాట. దేవుని వాక్యంలో సాధువులు అనేటువంటి యొక్క మాటకు అర్థం కూడా చెప్పబడుతూ
వచ్చిందనమాట. ఇదే విషయము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ యొక్క సాధువు స్వభావం గురించి రాయబడుతూ ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చూసినట్లయితే, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షకు కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకై సామర్థ్యులమై ఉన్నను. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, మేము అపోస్తలులుగా పిలువబడుతూ ఉన్నప్పటికీ కూడా మేమేం చేయటం లేదు, మాకు అధికారం చేయటానికి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా మేమేం చేయటం లేదంటే అధికారము చలాయించటం లేదు. అధికారం చలాయించకుండా మేము ఎలా ఉంటూ ఉన్నామంటే 7వ వచనంలో చూస్తే, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఇక్కడ మనం చూసినట్లయితే మన తల్లి బిడ్డల్ని ఎలాగైతే లాలిస్తూ ఆమె ఆదరిస్తూ ఆమె అక్కన చేర్చుకుంటూ ఉందో, అలాగునే ఈ యొక్క పౌలు భక్తులు వాళ్ళ అపోస్తలులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇజ్రాయేళ్ల మీద, దేవుని బిడ్డలైనటువంటి వారి మీద వారు ఏమాత్రం అధికారం చెలాయించకుండా ఒక తల్లి బిడ్డకు ఎలాగైతే చెప్తుందో ప్రేమతో, అలాగున మేము సాధువు స్వభావం కలిగినటువంటి వారమై మీ ఎడల ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అధికారం చేయటానికి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే సాధువులంగా, ఏ అధికారం లేనటువంటి వారంగానే ఇతరుల ఎడల మనము ప్రవర్తించేటువంటి స్వభావం కలిగి ఉండటమే సాధువు స్వభావం అన్నమాట. అంటే ఇతరులకు హాని చేయకుండా ఉండేటువంటి స్వభావము మరి సాధు స్వభావం. రెండవదిగా మనం చూసినట్లయితే అధికారం చలాయించకుండా తల్లి బిడ్డను ఎలాగైతే ప్రేమతో పలకరిస్తుందో, ప్రేమతో మాట్లాడుతుందో, ప్రేమతో నేర్పిస్తుందో, ప్రేమతో ఎలాగైతే తను చెప్పి మంచి మాటలు చెప్పి ఎదుగునట్లుగా చేస్తుందో, ఆ విధంగా ఉండేటువంటిదే సాధువు యొక్క స్వభావం అన్నమాట. అయితే ఇక్కడ పైన సాధువులమై ఉంటిమి అనేటువంటి మాటకు పైన టు అని రాసి కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాట చూసినట్లయితే శిశువులమై ఉంటిమి. అంటే ఈ యొక్క సాధు స్వభావం యొక్క 3వ లక్షణం ఏంటి అంటే శిశువుల స్వభావం, అంటే చిన్నపిల్లల స్వభావం. చిన్నపిల్లల్ని మనం గమనించినట్లయితే ఎలా ఉంటారు వాళ్ళు, ఏ కల్మషం లేకుండా, ఏ కీడు చేయాలన్న ఆలోచన లేకుండా మనము పెద్దవారంగా మనం వారిని గద్దించినప్పుడు ఏడ్చటము, తర్వాత వారికి ఏదైనా మొండి వైఖరిగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు మనం 2 దెబ్బలేస్తే వాళ్ళు ఏమైపోతారు, మామూలుగా ఖామోష్గా అయిపోతారనమాట. అలాంటి చిన్న బిడ్డల స్వభావం ఏ కల్మషం లేకుండా, ఏ కీడు చేసే స్వభావం లేకుండా, కక్షలు విభేదాలు, వారు చిన్నపిల్లలు ఒక్కోసారి గొడవ పడ్డా కూడా వారి యొక్క గొడవ నిమిషమే ఉంటుందన్నమాట. వెంటనే వాళ్ళు కలిసిపోయి ఎలా ఉంటారంటే అవన్నీ మర్చిపోయేటువంటి వారుగా ఉంటారనమాట. అంటే చిన్నపిల్లల స్వభావం అనేది చాలా సున్నితమైనది, చాలా క్షేమకరమైనది, చాలా ఇష్టపూర్వకమైనటువంటిదిగా ఉండేదిగా దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సాధువులను కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే సాధు యొక్క స్వభావం ఏంటి అంటే మరి కీడు చేయకుండా ఉండేటువంటి స్వభావము సాధు స్వభావం. అది క్రూరమైనటువంటి స్వభావం లేకుండా చాలా నెమ్మదిగా దీనంగా ఉండేటువంటి స్వభావమే సాధు యొక్క స్వభావం అని మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అధికారం చేసేటువంటి సామర్థ్యం ఉన్నా కూడా ఇతరుల ఎడల తల్లి లాంటి ప్రేమను కనుపరచగలిగినటువంటిదే సాధు యొక్క స్వభావము. మూడవదిగా మనం చూసినట్లయితే చిన్న పిల్లలు ఎలాగా కల్మషం లేకుండా అన్నీ మర్చిపోయి వారి యొక్క జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ సమాధానకరంగా వాళ్ళు వెళ్తూ ఉంటారో అలాంటి స్వభావం కలిగినటువంటి వారే సాధు స్వభావం కలిగినటువంటి వారు. అంటే చిన్న పిల్లలని దేవుడు ఎంతో ప్రేమించేటువంటి వాడుగా
ఉంటూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, ఆ యొక్క సువార్తల్లో కూడా ఒక మాట రాయబడుతూ ఉందన్నమాట. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారిదే పరలోక రాజ్యం అనేటువంటి మాట కూడా మనకు అక్కడ కనబడుతుంది. కనుక పరలోక రాజ్యానికి అవసరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిదే చిన్నపిల్లల మనస్సు అన్నమాట. ఆ యొక్క మనస్సే ఈ యొక్క సాధు స్వభావం కలిగినటువంటి మనస్సు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా సాధువులంటే ఎవరు? ఇంకో తలంపును మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 2వ తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ ఒక లైన్ మాత్రమే చదువుచున్నాను. జగడమాడక అందరి ఎడల సాధువుగాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సాధు స్వభావం ఏం చూపిస్తూ ఉందంటే జగడము లేనటువంటి స్వభావం అనమాట. అంటే ఎటువంటి గొడవలకి తావు లేనటువంటి పరిస్థితి అనమాట. కక్ష పెట్టుకోవడము, ఇతరులతో గొడవ పడటము, పోట్లాడటము, ఇలాంటి స్వభావం లేనటువంటి దాన్నే సాధు స్వభావంగా ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడనమాట. ఇది 4వ స్వభావంగా, 4వ తలంపుగా ఈ యొక్క సాధు స్వభావం గురించి మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క 4 గంటల ఈ యొక్క సాధు స్వభావమును మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన ఎలా కాపాడుతాడంటే మన పాదము తొట్టిల్లిపోకుండా, కునుకకుండా, నిద్రపోకుండా మన యొక్క ప్రాణమును ఆయన కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే రెండవదిగా దేవుడు ఇంకా ఎవరిని కాపాడుతాడు అనేటువంటిది మనము దేవుని వాక్యంలో చూస్తే కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. యెహోవా పరదేశులను కాపాడువాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడంటే పరదేశులుగా ఉండేటువంటి వారిని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. పరదేశి అంటే ఎవరు? వేరే దేశానికి సంబంధించినటువంటి వారు, సొంత దేశం కానటువంటి వారిని పరదేశులు అని చెప్తారనమాట. ఉదాహరణకు మన యొక్క దేశము ఈ యొక్క ఇండియా అయితే మనం వేరే దేశానికి, లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలకు మనము వెళ్ళినప్పుడు అక్కడ మనము పరదేశులము అనేటువంటి పదము మనకు వాడబడుతూ ఉందన్నమాట. అంటే మనది కానటువంటి దేశంలో నివసిస్తూ ఉంటే మనము పరదేశులంగా పిలువబడతాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఎవరు పరదేశులు అనేటువంటిది మనం చూసినట్లయితే స్పష్టంగా మనకు ఒక మాట రాయబడుతున్నది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక. దేవుడు మనల్ని అంటూ ఉన్నాడు, మనం ఎవరమంట? పరదేశులమంట. పైన ఒక మాట చూస్తే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే యేసయ్యను నమ్ముకొని వారి యొక్క జీవితాన్ని యేసు ప్రభువు కొరకు సమర్పించుకొని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలుగా ఆయనను అంగీకరించినటువంటి వారందరూ ఆయన పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క అధికారం క్రిందికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరంట? పరదేశి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే లోకము నుండి వేరైపోయినటువంటి జీవితం. ఈ లోకం మనది కాదు. మన యొక్క లోకము ఇంకో లోకం ఉంది, అది నిత్యత్వము. దేవుడు ఉండేటువంటి ఆ యొక్క లోకం పరలోకం అన్నమాట. ఆ యొక్క లోకానికి సంబంధించినటువంటి వారము. అయితే మనము భూమి మీద ఉంటూ ఉన్నాము కాబట్టి మనం కూడా ఎవరము? దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి బిడ్డ కూడా పరదేశే, ఈ లోక నివాసి. ఈ లోకంలో ఉండేటువంటి స్వంత దేశం అనేది కాదనమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూసినట్లయితే, మన పితరులైనటువంటి అబ్రహాము కానీ, యాకోబు కానీ, తర్వాత ఇస్సాకు కానీ, యోసేపు కానీ, వారందరూ కూడా పరదేశులుగానే వారి యొక్క యాత్రను కొనసాగించినట్లుగా
మనము ఈ యొక్క ఆది కాండంలో చూడవచ్చు. తర్వాత మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారు భూమి మీద పరదేశులుగా ఉంటూ వారు నిత్యత్వం కొరకైనటువంటి ఆ యొక్క ఆకాంక్షను, కోరికను కలిగినటువంటి వారై వారి యొక్క జీవితాలను కొనసాగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి పొందిరి. ఇక్కడ పైన చెప్పబడినటువంటి విశ్వాస వీరుల పట్టికలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, హనోక్ అయితేనేమి, తర్వాత హేబేల్ అయితేనేమి, తర్వాత నోవాహ్ అయితేనేమి, అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు, ఈ విధంగా యాకోబు, వారి యొక్క జీవితాల్లో వారు వాగ్దత్త దేశం కొరకు వారి యొక్క విశ్వాసము ఉంచినటువంటి వారే, వాగ్దత్త దేశం కొరకైనటువంటి ఆ యొక్క కోరికని కలిగినటువంటి వారే ఈ భూమి మీద వారు పరదేశులుగా ఉంటూ వచ్చారు. ఈ దేశం మాది కాదు, ఇక్కడ మేము స్థిరంగా ఉండము అనేటువంటి ఆలోచన వారు కలిగినటువంటి వారే విశ్వాసముతో వారు ఏం చేస్తూ వచ్చారంటే మృతి పొందుతూ వచ్చారనమాట. అంటే మేము చనిపోతే ఆ యొక్క నిత్య రాజ్యంలో స్థిరమైనటువంటి ఆ యొక్క రాజ్యం మాకుంది, ఆ యొక్క పరలోక రాజ్యమే మా రాజ్యము, మా దేశం అదే, ఇది మా దేశం కాదు అనేటువంటి విధానంలో వారు జీవించి వారి యొక్క జీవన విధానమును వారు ముగించుకున్నట్లుగా ఇక్కడ విశ్వాస వీరుల పట్టికలో రాయబడుతూ వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క మాటను బట్టి మన జీవితాల్లో మనము వీరి వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఉండేటువంటి శరీర ఆశలను విసర్జించేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క మాట 1 పేతురు 2:11లో చెప్పబడుతుంది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. మనము పరదేశులమని జ్ఞాపకం చేస్తూ పేతురు భక్తుడు ఏమని రాస్తూ ఉంటున్నాడంటే, మనము యాత్రికుల్లాగా పరదేశుల్లాగా ఉండాలి, శరీర ఆశలను విసర్జించినటువంటి వారంగా ఉండాలి. అంటే ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి విలాసవంతమైనటువంటి ఈ యొక్క లగ్జరియస్ లైఫ్ని మనము ఏమాత్రం ఆశించేటువంటి వారంగా ఉండకూడదనమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము పరదేశవాసులంగా ఉంటాం. మనమే ఇక్కడ ఇల్లులు కట్టుకుంటూ పొలంలో కొంటూ తర్వాత సంపాదించుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ని పెట్టుకుంటూ ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రయాసపడుతూ ధనాపేక్షను కలిగినటువంటి వారమై ధనంను సంపాదించడానికి ప్రయాసపడుతూ ఇక్కడే మేము జీవితాంతం ఉంటామేమో అనేటువంటి విధానంలో మనము ప్రయాసపడుతూ ఉన్నట్లయితే అది మనం పరదేశులమని మనము గుర్తించినట్లుగా కాదనమాట. మన యొక్క ఆలోచన విధానం ఉన్న దాంట్లో మనం తృప్తి పొందుతూ దేవుడిచ్చిన వాటిలో మనము ఆ యొక్క జీవనమును కొనసాగించుకుంటూ నిత్యత్వం కొరకైనటువంటి కోరికను, ఆశను, దేవుని కొరకు జీవించాలన్నటువంటి ఆ యొక్క ప్రయాసను మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం కూడా పరదేశులముగా పిలువబడతాం. మన యొక్క జీవితంలో ఆ యొక్క పరలోక రాజ్యం కొరకైనటువంటి విశ్వాసముతో చూడనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం కూడా మన పితరుల వలె పరదేశులముగా విశ్వాస వీరులముగా చేయబడతామన్నమాట. అప్పుడు మన యొక్క జీవితంలో మనం పరదేశులం అవుతాం, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. అంటే పరదేశులను దేవుడు కాపాడుతాడు. పరదేశి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఏమాత్రం కోరికలు, ఇష్టాలు లేకుండా జీవించినటువంటి వారే ఈ యొక్క పరదేశులు. అటువంటి వారిని మాత్రమే దేవుడు కాపాడుతాను అనేటువంటి వాగ్దానం దేవుడు ఈ దినం మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవా ఎవరిని కాపాడుతాడు? సాధువులను కాపాడుతాడు. యెహోవా ఎవరిని కాపాడుతాడు? పరదేశులను కాపాడుతాడు. పరదేశులంటే ఎవరు? సాధువులంటే ఎవరు? మనము కొన్ని తలంపులను చూస్తూ వచ్చాం. ఆ విధంగా మన జీవితాల్ని మనము సరి చేసుకుంటూ అలాగున్నామా లేక మనము
వాటికి విరుద్ధంగా ఉన్నామా అనేది గమనించినటువంటి వారమై మనల్ని మనం సరిచేసుకుంటూ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగునట్లుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.